హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శైవ క్షేత్రాల్లో ముఖ్యమైన ఒక ఆలయాన్ని దర్శించుకుందాం. సాధారణంగా శివుణ్ణి ఎక్కడైనా లింగ రూపంలో కానీ నటరాజ స్వరూపంలో కానీ దర్శించుకుంటాం. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మవారి ఒడిలో శయనిస్తూ విశ్రాంతి తీసుకుంటున్న మహాదేవుని దర్శించుకోవచ్చు. కృతయుగం మరియు త్రేతాయుగాలకు సంబంధించిన రెండు శైవ క్షేత్రాలు ఒకే ఆలయ ప్రాంగణంలో ఉన్న అరుదైన క్షేత్రం కూడా ఇదే. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా దాంపత్య దక్షిణామూర్తి రూపంలో శివపార్వతులు అనుగ్రహిస్తున్న మహాక్షేత్రం కూడా ఇదే. సకల దేవతా సమ్మేళనంగా ఎన్నో పురాణ విశేషాలు ఉన్న ఈ అద్భుత క్షేత్రం సురుటుపల్లి. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి? పల్లికొండేశ్వర స్వామి ఎలా వెలిశారు? ప్రదోష క్షేత్రంగా ఈ ఆలయం ఎందుకు అంతటి ప్రాముఖ్యత పొందింది? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న సురుటుపల్లి క్షేత్రం శైవ భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆలయంలోనికి ప్రవేశించగానే 4 అంతస్తులతో 5 కలశాలతో అలంకరించబడిన అద్భుతమైన రాజగోపురం భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయానికి ఎదురుగా ఉన్న మహానంది విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ప్రదక్షిణ మార్గానికి ఎంతో విశిష్టత ఉంది. ప్రదక్షిణ చేస్తూ అనేక దేవతామూర్తులను దర్శించుకోవచ్చు. అందుకే ఈ క్షేత్రాన్ని సర్వదేవతా సమ్మేళన క్షేత్రంగా కూడా భావిస్తారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సూచనతో దేవతలు మరియు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మదించాలని నిర్ణయించారు. మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి నాగరాజును తాడుగా ఉపయోగించి సముద్ర మదనం ప్రారంభించారు. మదనం జరుగుతుండగా అమృతానికి ముందు అత్యంత ప్రమాదకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషం అంత భయంకరంగా ఉండేది. దాని ప్రభావంతో 3 లోకాలు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. దేవతలు, ఋషులు, అసురులు అందరూ భయపడి పరమశివుని ప్రార్థించారు. లోకాలను రక్షించడానికి శివుడు ఆ విషాన్ని సేవించారు. అయితే పార్వతీదేవి వెంటనే శివుని కంఠాన్ని పట్టుకుని విషం శరీరమంతా వ్యాపించకుండా అడ్డుకుంది. దాంతో విషం శివుడి గొంతులోనే నిలిచిపోయింది. అప్పటి నుండి శివుడు నీలకంఠేశ్వరునిగా ప్రసిద్ధి చెందారు. హాలాహల విషాన్ని సేవించిన అనంతరం శివుడు ఎంతో అలసిపోయారు. విష ప్రభావంతో శరీరం వేడెక్కిపోయింది. అప్పుడు ప్రస్తుతం సురుటుపల్లిగా ఉన్న ప్రాంతానికి చేరుకున్న శివుడు పార్వతీ అమ్మవారి ఒడిలో తలను ఉంచి విశ్రాంతి తీసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఏ శివాలయంలో అయినా ముందుగా శివుని దర్శించి తర్వాత అమ్మవారిని దర్శిస్తాం. కానీ ఇక్కడ ముందుగా అమ్మవారిని దర్శించి తర్వాత పల్లికొండేశ్వర స్వామిని దర్శించాలి. ఇక్కడ అమ్మవారు మరకదాంబికా దేవిగా చతుర్భుజాలతో దర్శనమిస్తారు. హాలాహల విష సమయంలో శివుని రక్షించిన సర్వమంగళాదేవి రూపంగా అమ్మవారిని భావిస్తారు. అందుకే పల్లికొండేశ్వరునికి కుడివైపున కొంచెం ఎత్తైన స్థానంలో అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారి ఎదుట వాహనం ఉండదు. పాదపీఠం పైన సింహం మాత్రమే కనిపిస్తుంది. అమ్మవారికి ఇరువైపులా కల్పవృక్షం, కామధేనువు ద్వారపాలకులుగా ఉంటారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షం, కామధేనువుల అమ్మవారు అనుగ్రహిస్తారని విశ్వాసం. ఈ ఆలయంలో సాలగ్రామ వినాయకుడు, వరసిద్ధి వినాయకుడు, మహాలక్ష్మీదేవి, జ్వరహరమూర్తి, విష్ణుభైరవుడు, శ్రీభైరవుడు, వాల్మీకి మహర్షి, బ్రహ్మ, విష్ణు, శివుడు, పూర్ణ పుష్కలాంబ సమేత ధర్మశాస్త, రాజమాతంగి, లింగోద్భవమూర్తి, చండికేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు, బాలసుబ్రహ్మణ్య స్వామి, వేణుగోపాల స్వామి, కాలభైరవుడు, నవగ్రహ మూర్తులు ఇలా అనేక దేవతలను ఒకే ప్రాంగణంలో దర్శించవచ్చు. ఈ ఆలయంలోని దక్షిణామూర్తికి ఎంతో విశిష్టత ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దాంపత్య దక్షిణామూర్తిగా ఇక్కడ దర్శనమిస్తారు. రావి చెట్టు కింద నందిపై ఆసీనుడై తన తొడపై పార్వతీదేవిని కూర్చోబెట్టుకున్న రూపంలో శివుడు కనిపిస్తాడు.
ఈ స్వామిని దర్శిస్తే వివాహ సంబంధ దోషాలు తొలగి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండుతుందని భక్తుల విశ్వాసం. సాధారణంగా శివాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి తూర్పు లేదా పశ్చిమాభిముఖంగా ఉంటారు, కానీ ఇక్కడ దక్షిణాభిముఖంగా దర్శనమిస్తారు. అందువల్ల అపమృత్యు దోషం, కుజదోషం, నాగదోషం ఉన్నవారు ఈ స్వామిని ఆరాధిస్తే దోషాలు తొలగుతాయని విశ్వసిస్తారు. ఈ క్షేత్రంలోని మరో ప్రత్యేకత ఏంటంటే కృతయుగం మరియు త్రేతాయుగానికి చెందిన 2 శైవ క్షేత్రాలు ఒకే ప్రాంగణంలో ఉండటం. కృతయుగానికి చెందిన పల్లికొండేశ్వర స్వామి ఆలయం ఒకవైపు ఉండగా, త్రేతాయుగానికి చెందిన వాల్మీకేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంది. పురాణాల ప్రకారం వాల్మీకి మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేయగా వాల్మీకేశ్వరునిగా ప్రత్యక్షమయ్యారని కథనం. వశిష్ఠముని ఆదేశంతో శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయం వాల్మీకేశ్వర ఆలయానికి ఎదురుగానే ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలోని పల్లికొండేశ్వర స్వామి విగ్రహం సుమారు 12 అడుగుల పొడవుతో ఉండటం విశేషం. అంతేకాకుండా ఇది శుద్ధ విగ్రహం కావడం మరో ప్రత్యేకత. పల్లికొండేశ్వర స్వామి గర్భగుడిలో గౌరమ్మ ఒడిలో సేద తీరుతున్న మహాదేవుడు దర్శనమిస్తాడు. స్వామి చుట్టూ బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, నారదుడు, తుంబురుడు, మార్కండేయుడు మరియు అనేక దేవతలు, మహర్షులు సేవిస్తున్న దృశ్యం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతుంది. నందీశ్వరుని కోరిక మేరకు ప్రతి శనిత్రయోదశి నాడు శివునికి మరియు నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ కారణంగానే సురుటుపల్లి దేశవ్యాప్తంగా ప్రదోష శైవ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. 1972లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఈ క్షేత్రాన్ని దర్శించి ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పుడు ఆయన శేషపురుషోత్తమ ఇవ పురుషోత్తమాంజలి సుపూజ అంటూ నిలబడి ఉండే శివుడు పడుకొని ఉన్నాడు, పడుకొని ఉండే విష్ణువు నిలబడి నమస్కరిస్తున్నాడు, ఎంత విచిత్రమైన దివ్య సన్నివేశం అని ఈ క్షేత్ర వైభవాన్ని కొనియాడారు. లోకాల రక్షణ కోసం హాలాహల విషాన్ని స్వీకరించిన త్యాగమూర్తి మహాదేవుడు. తన బాధను లెక్క చేయకుండా సృష్టిని కాపాడిన శివుని త్యాగానికి సాక్ష్యమే సురుటుపల్లి. పార్వతీ అమ్మవారి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న పల్లికొండేశ్వరుని దర్శనం జీవితంలో మరువలేని అనుభూతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హరహర మహాదేవ శంభో శంకర.